ఇట్లా వేపుకోవాలి. ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. బోటి చూస్తుంటేనే పానం గుంజుతుంది సరస్వతి నీకు. ఎక్కడుంది పింకా? పింక్ ఎల్లోనా? గిడ ఉంది కదా. ఏం చేస్తున్నావు అత్తమ్మా? నువ్వేమో తెంపుతున్నావుగా. నేను వీడికి జాంకాయ కావాలంటే వచ్చినట్టు. ఇప్పుడే బోటి పొయ్యి మీద వేసుకొని అదో ఇదో పని చేసుకుంటున్నా. పడ్డది పోరా. ఏం చేసినావు అత్తమ్మా? బోటి పొయ్యి మీద వేసిన ఇంకా పని చేస్తున్నా అదో ఇదో. అవును, ఆల్రెడీ మనం 2-3 సార్లు చేసినాం కదా బోటి. ఎప్పుడు కూర చేసినాం కదమ్మా. అవును, గోంగూర బోటి, బోటి పులుసు చేసినాం. ఇప్పుడేమో నేను ఫ్రై చేయబోతున్నా. ఫ్రై చేయబోతున్నా? మంచిగా ఫ్రై చేస్తా. సరే అత్తమ్మ, నాకు కూడా ఫ్రై అంటే చాలా ఇష్టం బోటి. సో బోటికి ఎవరైనా ఫిదా కావాల్సింది, అంత బాగుంటుంది ఫ్రై. అవును. మరి ఇప్పుడు ఇది ఉడకడానికి టైం పడుతుంది కదా? పడుతుంది. సరే అత్తమ్మ, సేపు ఉడకాలి కదా. మంచిగా ఉడికితేనే అదంతా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కట్ చేసుకొని ఇప్పుడు పొట్టే తెచ్చేసిన చూడుగా, ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఉడికించుకొని. ఇక్కడ అట్లనే ఇస్తారు ఊర్లలో. మనకి రెగ్యులర్ గా అయితే కట్ చేసి ఇస్తారు, ఇక్కడ పార్ట్స్ కే ఇస్తారు అన్ని. ఇదేమో ఒక అర్ధగంట సేపు మంచిగా ఉడకాలి. ఉడికినాక అంతే. ఇంకా అంటే మనం కుక్కర్లో ఒక 4-5 విజిల్లు బోటికి పెట్టుకోవాలి. ముక్క మెత్తబడేంత సేపు మనం ఉడికించుకొని పెట్టుకోవాలి బోటి, లేకపోతే ఉడకకపోతే టేస్ట్ ఉండదు. మగ్గదు కూడా. అల్లమ్మ ఏంపుతాం కాబట్టి ఉడకద్దు దబ్బున. ఇక్కడ మంచిగా ఉడికిందనుకో అక్కడ మంచిగా ఫ్రై తొందరగా అయిపోద్ది అట్లా. సరే అత్తమ్మ, ఇది ఉడికిన తర్వాత మనం బోటి ఫ్రై చేసుకుందాం. అప్పటికి వెయిట్ చేద్దాం ఇంకా గంట సేపు. హాయ్, హలో, నమస్తే. మీరు చూస్తున్న చెఫ్ సారు ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. బోటి ఉడకబెట్టేసింది, వాటికి కావాల్సిన అన్ని ప్రిపేర్ చేసేసింది. ఇప్పుడు అత్తమ్మ బోటి ఫ్రై చేయబోతుంది. అంతేనా? అంతే. ఇక కడాయి కూడా పెట్టేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇగో ఇప్పుడు బోటికి మనము మసాలాలు కావాలి కదా, వేయించుకుందాం. 3 కొబ్బరి ముక్కలు, 1 చెంచా ధనియాలు, యాలక్కాయ, లవంగ, మిరియాలు, దాచిన చెక్క 2. ఇగో బాగా కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేపుకోవాలి. వేపుకొని ఇప్పుడు మనం నూరుకుందాం. ఇంకా డైరెక్ట్గా రోట్లోనే పోస్తున్నా. నూరు సరస్వతి. ఇవి నేను దంచే లోపల కర్రీ తాలింపు చేస్తా. ఇగో కళాయి బాగా వేడి కాగానే నూనె పోసుకోవాలి. 1 చెంచాతోటి 5-6 చెంచాలు ఉంటుంది. ఇగో నూనె బాగా వేడి కాగానే మనం పెద్ద ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇట్లా గలబెట్టుకొని కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిగడ్డ ఇగో మంచిగా కలర్ వచ్చింది చూడు, ఇంత బాగా కలర్ వచ్చింది. ఈ కలర్ వచ్చినప్పుడు మనం మళ్ళీ 1 చెంచా, పెద్ద చెంచాడంతా అల్లం. ఇది కూడా పచ్చి ఎల్లిపాయ అల్లం కలిపి నూరిన పేస్ట్. ఇది మంచిగా మగ్గాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా వేపుకుంటే బాగుంటుంది. కొద్దిసేపు వేపుకున్నాక అల్లంని మళ్ళీ 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 చెంచా, 1/2 చెంచా అంతా పసుపు. ఇగో 1 కేజీ బోటి తెచ్చి నేను మంచిగా ఉడకబెట్టుకొని ఇంకో ఇట్లా క్లీన్ చేసుకున్నా, తేటగా కడిగేసుకొని వండుకోవాలి. ఇప్పుడు మనం ఇగో మంచిగా అల్లం పేస్ట్ కూడా బాగా మగ్గింది. ఇప్పుడు అలా పోసుకోవాలి. ఎంత ముక్కగా పట్టించుకుంటే మంచిగా మగ్గుతుంది. ఉడికిన బోటి కాబట్టి మూత కూడా ఏం అవసరం లేదు. ఈ నీరంతా ఇనికేంత వరకు ఇట్లనే వేపుకుంటే మంచిగా ఉంటుంది. మంచి ఫ్రై అవుతుంది. ఇక అత్తమ్మ, బోటి ఫ్రై అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా క్రిస్పీ కూడా చేసుకుంటాం కదా మనం, అంటే కొంచెం కరకరలాడుతాడు చేస్తాం. మీ ఫంక్షన్లలో అయితే పోటీ పడి తింటాం. అది మా ఫంక్షన్లలోనే మా మనిషి చేస్తుంది కాబట్టి మా చెల్లె చేస్తుంది, బాగుండుద్ది. అసలు ఉట్టిగా ఫ్రై చేస్తుంది, మంచిగా కళ్ళు తెచ్చుకుంటారు, బ్రహ్మాండంగా కూర్చొని తింటారు. సాయంత్రం అంత ఫంక్షన్ అయిపోయాక బోటి ఫ్రై, తలకాయ కూర, బోటి ఫ్రై వండేస్తుంది అత్తమ్మ. వండుకొని మంచిగా పిల్లలు, మేము, మా చెల్లెళ్ళు, మా మరుదులు, బావలు అంతా కూర్చొని వెచ్చిడి ఆడుకుంటా అమ్మగా తిని ఆ ఫంక్షన్ చూసుకొని తెల్లారి వస్తారు. కానీ చాలా బాగుంటుంది బోటి ఫ్రై, కరకరలాడుతూ. కొంచెం క్రిస్పీ చేస్తారు, అది బాగుంటుంది. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ బోటిని ఎక్కువ తెచ్చుకొని వండుకుంది, దీంతో రిస్క్ ఎక్కువ ఉంటుందని. అవును, రిస్క్ అంటే టైం మనం ఎట్లాంటి వాళ్ళం అయితే టైం తీసుకుంటాం. ఒకవేళ మనం ఎప్పుడు టైం ఆఫీస్ పోవాలన్నా, దానికి పోవాలన్నా తొందరగా కావాలంటే ఇది కాదు. కాబట్టి దాన్ని ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకోండి మీరు. ఒకవేళ తినాలని పానం గుంజినా
మనం ఎట్లా ఆఫీస్కి పోతున్నాం వండుకోలేం కదా, ఇంత టైం ఏడ తీసుకుంటామని మీరు అనుకోవచ్చు. దాన్ని ఏం చేయాలంటే అప్పుడు కుక్కర్లో వేసుకుంటే 2-3 ఇజ్జిళ్ళలోనే మంచిగా ఉడుకుద్ది. ఉడకంగానే మొత్తం దాని మీద తీసేసుకొని మంచిగా కట్ చేసుకొని వండుకుంటే సూపర్ ఉంటుంది. తిననొక్క రుచి. అవును, దోసకాయ వేసుకొని చేసుకోవచ్చు, గోంగూర వేసి చేసుకోవచ్చు, అన్నీ. మన కొంచెం లిటిల్గా మెంతికూర వేసి చేసుకోవచ్చు, ఏదైనా వేసి గోంగూర కూడా, చేసుకోవచ్చు. గోంగూరలో కూడా వండాం మనం కానీ చెప్తున్నా, గోంగూరలో కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది, పుల్ల పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది, అది ఒక టేస్ట్. కానీ ఇంతకుముందు అప్పట్లో యాటను కోసినప్పుడు ఇట్లా దీని సంచి అంటారు కదా, అవును, తిత్తి తిత్తి సంచికే తీసుకొచ్చి ఇంటికి వచ్చి మూట అట్లనే కట్టి, ఉడకబెట్టి మూటలు కట్టి పేగులేమో మూట కట్టేది. అవును, ఉరుకుతాయి అటు ఇటు శిలం కల్లం అయితే అని. ఈ పొట్టనేమో అట్టనే క్లీన్ చేసి ఆ పొట్ట వేసేది. ఇంకా మంచి ఉడికినాక ఆ పొట్టను పట్టుకొని ఇట్లా తీసేసి ఇంకా ఆ పేగులని అక్కడ క్లియర్ అత్తమ్మా హైదరాబాద్. కానీ ఇట్లా ఇస్తేనే మంచిది. ఇప్పుడు నేను తెచ్చినట్టే పొట్టే తెచ్చిన చూడు, అవును, అట్లా ఇస్తే మనకు ఉడకబెట్టినాక ఈజీ. మనం ఇయ్యమంటే ఇస్తారు, కట్ చేయొద్దంటే షాక్తో ఎంత సేవ్ చేసుకుంటాం. అంటే ఇలాంటి కత్తిపీటలు ఉండవు కాడ, ఉండకుండా షాక్తోనే చేసుకోవచ్చు. అంత ఎందుకు అత్తమ్మ కష్టం, అంతేలే. మంచిగా ఆలే కట్ చేసేస్తారు, డైరెక్ట్ ఉడకబెట్టి మన 2-3 సార్లు గట్టి పిసికి కడిగిన వంటల్లో అయిపోతుంది, డైరెక్ట్ ఫ్రై చేసుకుంటాం. కానీ ఈ బోటి తెస్తే మాత్రం ఏమి ఈగలు వస్తాయి తెలుసా. బెల్లమనే బెల్లమనా, వాటికి ఇష్టం. మేము ఇప్పుడే అనుకున్నాం, క్లీన్ చేస్తున్నాం, మొత్తం ఈగలే ఉన్నాయి అక్కడ. ఈగలకి ఇష్టమా బెల్లం అనంగా, బోటి అనంగా, యాటను కోసిన కాడనంగా బాగుంటాయి. సరే అత్తమ్మ, ఇది కాస్త టైం పడుతుంది, టైం పడుతుంది, ఏగాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది, 5 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. ఇగో ఎంత పండుగ ఇట్లా మగ్గిందో చూడు, ఇంకో ఇట్లా మగ్గాలి. కలర్ చూడు ఎంత బాగుందో. ఇంకో ఈ కలర్ వచ్చిందంటే ఇప్పుడు మంచిగా ఏగినట్టు. ఇది ఒట్టిగా వేపాలనుకుంటే మాత్రం మీరు అల్లం ముందలు వేయకండి. అల్లం వేయకుండానే ఒట్టిగా బుర్రలైనట్టు అయినాక అల్లం వేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా అడుగంటకుంటూ ఉంటుంది. ఇంకో ఇట్లా కలర్ వచ్చినాక కారం వేసుకోవాలి, ఉప్పు తగినంత వేసుకొని ఇదంతా మంచిగా గలబెట్టుకోవాలి. కారం 2 చెంచాలే వేసిన నేను, ఎక్కువ వేయలేదు. చిన్న చెంచాతోటి 2 పడ్డాయి. ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ సరిపోకుంటే చూసి వేసుకోవచ్చు మీరు. ఇగో నూరుకున్న మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడే. ఇదంతా ఇట్లా ముక్కగా పట్టించుకుంటే బాగా సన్న మంట మీద కొద్దిసేపు మగ్గనిద్దాం, పచ్చివాసన పోయేంతవరకు కారం. ఇగో ఇట్లా కారం అన్నీ కలుసుకున్నాయి, మంచిగా వేగింది. ఇప్పుడు ఇంకా ఇట్లా వేపుకోవాలి. ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని ఇది కూడా ఇట్లా కలబెట్టుకోవాలి. అసలు చాలా బాగుంది, తమ కలర్ బాగుంది, బాగా వచ్చింది మసాలాతో. అది అవును, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా మగ్గినాయి మంచిగా. ఇప్పుడు మనం దింపుకోవాలి. అలా దించుకొని ఇలా ప్లేట్లు వేసుకోవాలి. ఇది కడతాం వేసేయిగా. అసలు బోటి అన్నం అవసరమే లేదు, తినే చాలా బాగుంటుంది. ఎట్ట తిన్నా పోతుంది, బోటి ఆగదు. బోటి చూస్తుంటేనే పానం గుంజుతుంది సరస్వతి నీకు. నిజంగా చాలా బాగుంటుంది, నాకే గుంజుతుంది, నీకు గుంజట్లేదు అత్తమ్మ. నాకు కూడా గుంజుతుంది, ఎవరికైనా గుంజుతుంది చూస్తే. అవును, అంత బాగుంది కలర్. కాకపోతే కాలుతుంది కొంచెం. టైం అంటే ఏం టైం అత్తమ్మ? టైం ఉంటే టైం ఉండాలి కొంచెం కాలే అన్నానికి అట్లా. ఓకే, జల్దీ పెట్టద్దమ్మా. టేస్ట్ చెప్పమ్మా. సేమ్ ఇది క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు, అలా ఉంది స్టైల్. అంతేనా? అదే టేస్ట్ సేమ్ అంతే ఉంది. అంతేనా? రుచి బాగుందా? సూపర్ ఉంది అత్తమ్మా. కర్రీస్ పాయింట్ వాళ్ళు ఉంటారు కదా బయట, సేమ్ అలా ఉంది. వంటలు చేస్తారు కదా అమ్ముకునే వాళ్ళు, అట్లా సేమ్ అంతే ఉంది తెలుసా. అదే స్పైసీ, అదే టేస్ట్, ఫ్లేవర్ అదే సేమ్ అట్లానే ఉంది నాకైతే తింటే. పెట్టద్దమ్మా, చాలా అంటే చాలా బాగుంది. సూపర్. అవును, నూనె కూడా ఎక్కువ వేయలే నేను. చూడు ఎంత బాగుందో, నూనె ఎక్కువ వేసిన అసలు. కొన్ని వంటలకు నూనె వేస్తే టేస్ట్ ఉండదు, అంటే అన్నీ పడితేనే అది టేస్ట్ వస్తుంది. ఒక నూనె వల్ల టేస్ట్ ఏం రాదు అది. కానీ
ఇది తినాలంట. ఎందుకంట? ఎందుకంటే ఆకులు ఆకులు తినేస్తుంది చెట్టుకు పోయి, మనం కూడా గుట్ట ఆకులు గుట్టకు మేయాలా? పోయి. ఒక ఆకు తిని ఒక ఆకు తినలేదు అనుకుంటే తింటుంది మేక. అవును. కాబట్టి మేక పొట్ట తింటే మనకు కూడా మంచి జీర్ణం, మంచిది, బలం. మనిషి ఎట్లా అన్ని ఆకులు తింటది కాబట్టి మేక మేక తినాలి కాబట్టి మనం తినొచ్చింది తింటాం. తినాలి, అట్లా అది అదే అంతే. కానీ టేస్ట్ మాత్రం సేమ్ కర్రీస్ పాయింట్ వాళ్ళ దగ్గర ఎలా బోటి ఫ్రై ఉంటుందో ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్, ఆ కలరు సేమ్ అదే ఇదొక ఉంది. ముద్ద తిను. నేను మాత్రం ఎందుకంటే 2-3 సార్లు తెచ్చుకొని తిన్నాం కాబట్టి ఒకసారి నాకు ఐడియా ఉంది. అసలుకి చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారికి తింటే సరిపోదు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. నత్తి కూడా పోతుంది తిని. ఎందుకంటే ఆ కాకు తిని వచ్చిన మేక కూర తిని నేను కూడా ఆకులు తిని మాట పోతుంది. సరే, మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. బాయ్.